హాయ్ ఫ్రెండ్స్, ఎంతలో ఉన్నారు? నేను మీ ఆనంద్ పాల్. మీరు చూస్తున్నారు ప్లస్ వెల్నెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకి పిఎం విశ్వకర్మకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో సింపుల్గా చెప్పాలంటే ఎవరెవరైతే కుట్టు మిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూర్చొని అయితే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ తెలియజేసింది. సో అప్డేట్ ఏంటి, ఏం చేయాలి అని చెప్పేసి అయితే మనైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో ఎవరెవరైతే కొత్త వ్యూవర్స్ ఉన్నారో అందరికీ కూడా హాయ్ ఫ్రెండ్స్. సో నేను వచ్చేసరికి మన ఛానల్లో వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ స్కీమ్ని, ప్రతి గవర్నమెంట్ జాబ్ని, అలాగే ప్రతి పథకాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నారు. సో మరి టీడీపీ ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ ప్రభుత్వం కానీ తీసుకురాబోయే ప్రతి పథకాన్ని కూడా అందరికన్నా ఫాస్ట్గా మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేయబోతున్నాం. సో దీనికోసం మీరు ఏ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నా సరే, మీ వరకు స్పెషల్గా రావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో కేవలం సబ్స్క్రైబ్ ఇచ్చేస్తే చాలు. ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ చూసినా లేకపోతే ఎన్ని న్యూస్ పేపర్స్ చూసినా సరే, బట్ అన్నిటికన్నా ఎఫిషియెంట్గా అయితే మీకైతే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తాం. సో సింపుల్గా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లయితే, సో ప్రజెంట్ చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా ఫ్రీ కుట్టు మిషన్ కోసం అయితే అప్లై అయితే చేశారు. ఇదైతే మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అప్లై అయితే చేశారు. సో ఈ కుట్టు మిషన్కి ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ అయితే న్యూ అప్డేట్ అయితే ఇచ్చింది. సో రీసెంట్గా జరిగిన కొన్ని మినిస్టర్స్ మీటింగ్లు అయితే సో దీనికోసం డిస్కస్ అయితే చేశారు. సో దీనికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఒక ఇంపార్టెంట్ని మనకి నోటీస్ అయితే రిలీజ్ చేసింది. సో అదే వచ్చేసరికి ఎవరెవరైతే ఈ పిఎం విశ్వకర్మ ఏదైతే ఈ కుట్టు మిషన్కి అయితే అప్లై అయితే చేశారో వాళ్ళందరూ కూడా మీ సచివాలయానికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. సో చాలామందికి ఇప్పటికీ ఎస్ఎంఎస్లు కూడా వస్తున్నాయి. చాలామంది అయితే అడుగుతున్నారు ఎస్ఎంఎస్ ఏంటిని. సో ఈ డౌట్ని అయితే క్లారిఫై చేయడానికి అయితే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ కుట్టు మిషన్కి అప్లై అయితే చేసుకున్నారో చాలామంది చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా కొన్ని డాక్యుమెంట్స్ని అయితే పట్టుకెళ్ళి సచివాలయంలో ఏదైతే ఉంటుందో ఆ సచివాలయంలో ఉన్న ఆఫీసర్స్ అయితే వెరిఫై అయితే చేయించుకోవాలి. సో మీరు ఏం పట్టుకెళ్ళాలి, ఏమైనా వెరిఫై చేయించుకోవాలి, దీనికి లాస్ట్ డేట్ ఏంటి అన్నీ అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ప్రజెంట్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనం ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి, ఎవరికైతే ఇవ్వాలి అని చెప్పైతే మనం చూడబోతున్నాం. సో ఇదైతే ప్రెస్ నోటీస్ మీన్స్ మామూలుగా అయితే మనకు నోట్స్లో రాసుకున్నాం. సో చూడొచ్చు. అందరికీ నమస్కారం. ఇది మెసేజ్ అయితే మీ అందరికీ అయితే రాబోతుంది మీ ఎస్ఎంఎస్లో. సో ఒకవేళ రాకపోయినా సరే మీ అప్లికేషన్ ఫామ్ పట్టుకుని అయితే వెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ని పట్టుకుని వెళ్ళి చూసినట్లయితే అందరికీ ఈ మెసేజ్ చదువుదాం ఒకసారి. అందరికీ నమస్కారం. పిఎం విశ్వకర్మ కింద గతంలో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుని ఉంటే వారి అప్లికేషన్ వివరములు సచివాలయం ముందు వెల్ఫేర్ సెక్రటరీని సంపాదించగలరు. సో వెల్ఫేర్ సెక్రటరీ అని చెప్పేసి సచివాలయంలో అయితే వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి మీ పిఎం విశ్వకర్మకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే సో గుర్తెట రాసుకోండి, ఒక నోట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసరికి పిఎం విశ్వకర్మకు సంబంధించిన అంటే ఆ ఫ్రీ స్వింగ్ మిషన్కి అప్లై చేసిన అప్లికేషన్ అయితే పట్టుకెళ్ళాలి. సో చాలామంది అప్లికేషన్ తీసుకోలేదు, జస్ట్ ఏదో నంబర్ అయితే తీసుకున్నారు. సో నంబర్ కాదు ఫ్రెండ్స్, అప్లికేషన్ని నెట్లో పడి డౌన్లోడ్ అయితే చేయండి. సో దానికి సంబంధించిన వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అన్న అప్లికేషన్ డౌన్లోడ్ వీడియో అని అయితే అడగండి. సో మీరు కూడా అడిగితే ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా ఆ అప్లికేషన్ అయితే పట్టుకెళ్ళండి. నంబర్ ఉన్న జస్ట్ రిసిప్ట్నో లేకపోతే దేన్నో జెరాక్స్ని పట్టుకెళ్ళండి. క్లియర్గా ఒక కలర్ జెరాక్స్ అప్లికేషన్ని అలాగే ఒక 2 బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్లు పట్టుకెళ్ళండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఏం తీసుకెళ్ళాలని అన్నట్లయితే ఆధార్ కార్డ్ని అయితే తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ జెరాక్స్ని అయితే తీసుకెళ్ళి వెరిఫై అయితే చేయించుకోండి. సో మీరు రీసెంట్గా డౌన్లోడ్ చేసిన ఆధార్ కార్డ్ మీ ఫోటోతో, మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్తో ఏదైతే అప్లికేషన్లో ఉన్న నేమ్ ప్రకారంగా ఉన్న ఆధార్ కార్డ్ని అయితే మీరు అయితే తీసుకెళ్తే వెళ్ళాలి. అది చూసినట్లయితే మీ రేషన్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు రేషన్ కార్డ్ అయితే ఇంకా లేదు, కొత్త గవర్నమెంట్కి సంబంధించిన రేషన్ కార్డ్ అయితే మాకైతే లాంచ్ అయితే చేయలేదు. సో ప్రజెంట్ మేమేం ఆధార్ రేషన్ కార్డ్ తీసుకెళ్ళి జగన్ గారి ఫోటోని రేషన్ కార్డ్ తీసుకెళ్తే సరిపోతుందని అని అడుగుతున్నారు. ఇప్పటికైతే జగన్ గారు ఉన్న రేషన్ కార్డ్ని అయితే తీసుకైతే వెళ్ళండి. సో ఎందుకంటే మన కొత్త రేషన్ కార్డు సంబంధించి ఇంకా సర్వర్ అయితే రావాలి. ఆ సర్వర్ రిలీజ్ అయిన తర్వాత అందులో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడైతే మీ సచివాలయం వాళ్ళు కానీ లేకపోతే మీ సేవలు కానీ మీ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇదంతా జరిగిన టైం అయితే పడుతుంది కాబట్టి సో ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే రేషన్ కార్డ్ అయితే ఉందో బ్లూ కలర్ది, సో దాన్ని ఇచ్చినా సరే సరిపోతుంది. అలాగే రేషన్ కార్డుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే, సర్వర్ స్టార్ట్ అయినా సరే, ఎలా అప్లై చేసుకోవాలి లేకపోతే ఎలా అప్డేట్ చేసుకోవాలి లేకపోతే కొత్త రేషన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పి అన్నీ కూడా మనం క్లియర్గా అయితే వీడియో చేయబోతున్నాం. సో ఈ వీడియోలో ఎండ్ స్క్రీన్లో అయితే ఉండబోతుందో ఆ వీడియో అయితే రిలీజ్ అయిన వెంటనే సో ఐ కాస్ట్లో కూడా పెడతాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే వీడియో అయితే సేవ్ చేసుకోండి.
సో మీకు రేషన్ కార్డ్ సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు అయితే ఈ ఛానల్ ఎండింగ్లో అయితే మీకు దానికి సంబంధించిన వీడియో అయితే మీకు పెడతాను. సో అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ వెళ్ళండి. సో ఆ టైంలో ఏ బ్యాంక్ బుక్ ఇచ్చారో లేకపోతే మీకు ఏదైతే బ్యాంక్ వర్కింగ్లో ఉందో సో అదే బ్యాంక్ బుక్ని కూడా తీసుకొని అయితే వెళ్ళండి. అలాగే పాన్ కార్డ్ని కూడా తీసుకెళ్ళండి. సో ఇదంతా వచ్చేసరికి మనీతో కూడా కొంచెం లింక్ అయి ఉంటుంది కాబట్టి మీరైతే మీ ఆధార్ కార్డ్ని, మీ రేషన్ కార్డ్ని, అలాగే మీ బ్యాంక్ పాస్బుక్ తప్పటి మీ పాన్ కార్డ్ ఒరిజినల్ అయితే ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డ్ని కూడా తీసుకెళ్ళినట్టయితే మీకైతే వెరిఫికేషన్ చేస్తారు. సో ఇది బై ఫ్రెండ్స్. మీరు చాలా ఎవరెవరైతే ఇంకా ఈ మెసేజ్ వచ్చింది, ఎవరైతే ఇంకా రాలేదో కామెంట్ అయితే చేయండి. సో మెసేజ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అయితే వెళ్ళండి. మెసేజ్ రాకపోయినా సరే ఎందుకైనా మంచిది ఒకసారి అయితే మీరైతే సచివాలయంకి వెళ్ళి వెరిఫై అయితే చేసుకోండి. సో మెసేజ్ వచ్చిన వాళ్ళకైతే చాలా కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కూడా ఈ లిస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ లిస్ట్లో అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారు, ఎవరికైతే ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు, ఎవరికైతే ఆ కుట్టు మిషన్ అనేది లేకపోతే ఆ సామాన్లు కానీ ఇస్తున్నారని చెప్పేసి మనకైతే వీడియో అయితే చేయబోతున్నాం. సో లిస్ట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే వీడియో అయితే ఉండబోతుంది. సో ఆ వీడియో రావాలి, మీ ఆ వీడియోని కూడా చూడాలనుకుంటే పక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో మీరే కానీ ఒకవేళ లైక్ చేసినట్లయితే ఇలాంటి కంటెంట్ అయితే మీకు నచ్చుతుందని చెప్పి అయితే నేనైతే అర్థం చేసుకున్నట్లయితే యూట్యూబ్ ఆల్గోరిథం కూడా చాలా షేర్ చేస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, వెంటనే డాక్యుమెంట్స్ని పట్టుకెళ్ళండి. అలాగే ఒక సెట్ జెరాక్స్ కూడా పట్టుకొని వెళ్ళి మీ సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీతో అయితే వెరిఫై అయితే చేయించుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.